హలో అండి. ఇదంతా ఏందనుకుంటున్నారా? ఏం లేదండి. ఆయిల్ కాస్తున్నాను. ఒకటే జుట్టు ఊడిపోతుంది అది ఇది అని మా సిస్టరు వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. అందుకే ఆయిల్ కాసుకుందామని చెప్పి ఈ వీడియో తీస్తున్నాను. మీకు కూడా ఉపయోగపడుతుంది అని. ఓకేనా? ఇదేమో గుంటకలవేరాకు, ఇదేమో యాపాకులు, ఇదేమో గులాబీ రేకులు. ఓకే, ఇది మందారం ఆకులు, ఇది మందార పూలు, ఈ బాదం పప్పులు, ఇది పలావ్ ఆకులు, ఇది గోరింటాకు, ఇది కొత్తిమీర ఆకు. ఓకే, ఇంతవరకు ఓకేనా? ఇవి మెంతులు, గంధకచ్చూరాలు, కలోంజి సీడ్స్, బావంచాలు. ఏంటి అనుకుంటున్నారా? ఇవి తుంగగడ్డలు అంటారు. ఇవి ఓకే, ఇవి తుంగగడ్డలు. ఇవి ఆయిల్కి కొబ్బరి నూనెలో కాసుకొని పోసుకుంటే, తలకి నూనె రాసుకుంటే జుట్టు పెరగకుండా మాత్రం ఉండదు, డెఫినెట్గా పెరిగింది. ఓకే, ఇంకా ఇది ఏంటంటారా? ఇది చూడండి, మర్భం అండి, మర్భం. ఇది వెనక పూలకి వాడుకుంటాం, అంతవరకే తెలుసు. కానీ ఇది ఆయిల్ వేసుకుంటారని తెలుసా? కొబ్బరి నూనెలో ఇవన్నీ వేసుకొని కాసుకుంటే తలకి మంచి జుట్టు పెరగటమే కాదు, మనకి స్మెల్ కూడా మంచి స్మెల్ వస్తుంది. ఓకేనా? ఇవన్నీ వేసుకుని, ఇది ఉసిరికాయ, ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇవన్నీ వేసుకొని మిక్సీకి పట్టుకొని ఒక రోజంతా ఈ ఆయిల్లో వేసుకొని నానబెట్టుకుంటే, అప్పుడప్పుడు కాయటం కాదు, నానబెట్టుకోవాలి. ఒక నైట్ అంతా, లేకపోతే ఒక పగలంతా నానబెట్టుకొని ఆ తర్వాత కాసుకుంటే అప్పుడు రిజల్ట్ బాగా వస్తుంది. ఇది అందరు కాస్తున్నారు, పెద్ద విషయం కాదు. ఇదేందా వెరైటీ అనుకుంటున్నారా? ఒక రోజంతా నానబెట్టండి, ఒక నైట్ కానీ పగల కానీ నానబెట్టుకోండి. ఆ తర్వాత కాసుకొని స్టాక్ పెట్టుకొని వాడుకోండి, అప్పుడు మీకు రిజల్ట్ వస్తుంది. ఓకేనా? ఇది ఓకే.